గుర్రం కథ. ఒకసారి ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక మంచి గుర్రం ఉండేది. ఆ గుర్రం చాలా బలంగా, తెలివిగా ఉండేది. రామయ్య దాన్ని చాలా ప్రేమతో చూసుకునేవాడు. ప్రతిరోజూ దానికి మంచి గడ్డి పెట్టి, నీళ్లు తాగించి, పొలాలకు వెళ్తూ దానిపై ప్రయాణించేవాడు. ఒకరోజు ఆ గుర్రం పొలానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా గుంతలో జారిపడింది. రామయ్య దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు కానీ అది చాలా లోతుగా ఉండడంతో అతనికి సాధ్యపడలేదు. కొంతసేపు ఆలోచించిన తర్వాత రామయ్య ఇలా అనుకున్నాడు, ఇప్పుడు ఈ గుర్రం వృద్ధమైపోయింది. దాన్ని బయటకు తీయడం కష్టం. కనీసం ఈ గుంతను మట్టితో నింపేసి దీని కష్టం తొలగిద్దాం. అతను మట్టిని తీసుకుని గుంతలో వేయడం ప్రారంభించాడు. మొదట గుర్రం భయపడింది. కానీ కొద్దిసేపటికి అది అర్థం చేసుకుంది. ప్రతిసారి మట్టి మీద పడినప్పుడు అది తన కాళ్లతో ఆ మట్టిని తొక్కుతూ పైకి లేస్తోంది. రామయ్య వేసిన ప్రతి మట్టి బొత్తం గుర్రాన్ని కొంచెం కొంచెంగా పైకి తీసుకెళ్ళింది. చివరికి గుర్రం గుంత నుంచి పైకి వచ్చేసింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. తనకు సహాయం కావాలని వేసిన మట్టి, గుర్రం ధైర్యం వల్ల దానికి జీవితం ఇచ్చిందని గ్రహించాడు. ఈ కథ మనకు చెబుతోంది, జీవితం ఎప్పుడు కష్టాలు విసిరినా, వాటిని మనం సాహసంగా ఎదుర్కొంటే ఆ కష్టాలనే మన విజయానికి పునాది చేయవచ్చు.